ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు మోహన్ బాబు విద్యానికేతన్ ఎడ్యుకేషన్ సొసైటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా మోహన్ బాబు స్కూల్స్ కానీ కాలేజీల్లో కానీ నిజంగా అధిక ఫీజులు వసూలు చేసి పేరెంట్స్ ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అది చాలా పచ్చి అబద్ధం. దాన్ని ప్రమోట్ చేస్తున్న ఈ న్యూస్ని ప్రమోట్ చేస్తున్న ఛానల్స్ కానీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ ఛానల్స్కి కనీసం ఒక ఎథిక్స్ ఉండాలి. ఒక విషయం వాడెవడో ఆ తల్లిదండ్రులు ఎవరు వీళ్ళకు కంప్లైంట్ ఇచ్చి వీళ్ళకి ఎవరు చెప్పలా, తల్లిదండ్రులు ఎవరు బయటికి రాట్లా. 3000 మంది పిల్లలు ఉన్నారు అక్కడ, అంతమంది చదువుతూ తల్లిదండ్రులు ఎవడో ఏబిఎఫ్ ఏదేవడో వాడు ఉన్నాడు, వాడెవడో వచ్చేసి వాడు ప్రమోట్ చేసుకుంటానికి, వాడెవడో నిన్నటిదాకా నా ఛానల్లో వాడు కనపడేదాకా వాడెవడో ముక్కుమొహం కూడా ఎవడికి తెలియదు, వాడిని ప్రమోట్ చేసుకుంటానికి ఇది రాజకీయం. ఇక్కడ తెలుగుదేశానికి చంద్రబాబుకు ఫీజులు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదని మోహన్ బాబు ఎదురు తిరిగాడు. విష్ణు వాళ్ళ వైసీపీ వాళ్ళ తాలూకు బంధువు కనుక బదనాం చేయడానికి ఒక రాజకీయ కక్ష తప్పితే ఇంకోట్లేదు. ఈ ప్రభుత్వం మొత్తం వచ్చిన కాడ నుంచి రాజకీయ కక్షే మొదలెట్టింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వాళ్ళ ఎందుకంటే వాళ్ళ మోసాలు చేసి అబద్ధాలు చేసి వచ్చారు కదా, అన్ని అబద్ధాలు. ఈ అబద్ధాల మీదకి ప్రజలు మైండ్ వెళ్లకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇలా డైవర్ట్ చేసుకుంటూ ఇలాంటి విషయాలు తీసుకొస్తూ చేయటం తప్పితే మోహన్ బాబు 32 ఏళ్ళు ఇది కాలేజీ పెట్టి ఇంతవరకు ఆ మోహన్ బాబు కాలేజీకి ఉన్న ఇంపాక్ట్ ఏంటంటే ఆ కాలేజీలో సీటు దొరికితే చాలు అని ఎగబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ డిసిప్లైన్ కాలేజీలో పేరు, కాలేజీలో ఫుల్ డిసిప్లైన్, ఫుడ్ ఎక్స్ట్రాడినరీ కిచెన్. అసలు ఆ కిచెన్ చూస్తే ఇంటర్నేషనల్ కిచెన్. అది 26 లక్షలు పెట్టి కొన్నాడు ఒక చపాతీ. 26 లక్షలు. అది చేతికి వంటానికి వాళ్ళు చేతులుగా గ్లౌజులు వేసుకుని చేస్తారు. ఎందుకంటే నాకు బాగా తెలుసు అది. ఆ పునాది గారి నుంచి ఇప్పటిదాకా నేను చాలాసార్లు వెళ్ళాను. ప్లస్ నాకు మోహన్ బాబుతోటి 40 ఏళ్ళ జర్నీ అతనితోటి. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న కాడ నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న కాడ నుంచి, అప్పటి నుంచి జర్నీ. తన ఆర్టిస్ట్ అవ్వటం, నేను డైరెక్టర్ అవ్వటం, నన్ను డైరెక్టర్ చేసింది మోహన్ బాబు. సో ఆ జర్నీ అతనితో చూస్తున్నా. అతని మనస్తత్వం ఏంటి, అతను ఇవాళ ఆ దేవాలయం లాగా చూసుకుంటున్నాడు కాలేజీ. ఆ కాలేజీని ఒక దేవాలయం లాగా. భగవంతుడు, నేను ఒక స్కూల్ మాస్టర్ని, మా నాన్న ఒక స్కూల్ మాస్టర్, భగవంతుడు నాకు యూనివర్సిటీని ఇచ్చాడు. సో దాన్ని ఒక పవిత్రంగా, అందుకని సినిమాలు కూడా తగ్గించేసుకు, సినిమాలు కూడా కొడుకు సినిమా లాంటివి కూడా తను పట్టించుకోకుండా వాళ్ళకి అప్పచెప్పి తను దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మహత్తరమైన కాలేజ్ అవ్వాలి, ఏషియాలో బెస్ట్ కాలేజ్ అవ్వాలి, దానికోసం తాపత్రయపడతారు. డబ్బులు వీళ్ళు పిచ్చివాగులు అవుతారు. వీళ్ళు డబ్బులు ఎవరు కూడా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చేటప్పుడే చెప్తారు డబ్బులు ఇంత అని కదా. అది ఎక్కువైతే నువ్వు అప్పుడే అడగచ్చు కదా, అప్పుడే జాగ్రత్త. నేను చేరమని బలవంతంగా చేరతావా సస్తావా అని అడగట్లేదు కదా. నీకు రెమ్యునరేషన్ ఒక ఏఐసిటీ ఉంది, ఒక రూలు రిధం ఉంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, మామూలు బోర్డు కోటా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా వీళ్ళు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు, దాని రూలు. దాని ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు 25% ఫీ ఇస్తున్నాడు. మొన్న అకాడమిక్ ఇయర్కి నేను ఒకళ్ళని రికమెండ్ చేస్తే, ఇది ఒక చాకలవాడి కొడుకు, రాజమండ్రిలో చాకలతని కొడుకు, పాపం ఆ మంచి మార్కులు వచ్చినాయి, కానీ పాపం డబ్బులు లేవు. నాకెవరో ఫ్రెండ్ ద్వారా అతన్ని అడిగితే నేను రికమెండ్ చేస్తే, బాబు ఇలాగ చాకలవాడి పిల్లాడు బాగా చదువుకుంటున్నాడు, పాపం డబ్బులు లేవు అంటే ఫ్రీ సీట్ ఇచ్చాడు. అది డిమాండ్ ఉన్న సీటు. ఏంటి స్టాండర్డ్ ఏంటి? డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, బీటెక్. బ్రహ్మాండంగా చెప్పగానే అంటే 25% ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తాడు. డబ్బుల కోసం మోహన్ బాబు ఆ కాలేజీ నడపట్లేదు. డబ్బులు కావాలి, కాలేజీ నడపడానికి స్టాఫ్ అన్నీ కావాలి. ఫ్యాకల్టీ కొంతమంది ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారంటే ఏ కాలేజీలోనే ఉంటుంది అది. ఫ్యాకల్టీ ఒక్కొక్కరు రకరకాల కారణాల మీద మానేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ అనేది ఎందుకు మన జీతాలు మోహన్ బాబు జీతాలు ఇవ్వకపోవడం, సినిమాలోనే పర్ఫెక్ట్గా జీతాలు ఇస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు తప్పని పర్ఫెక్ట్గా పేమెంట్ చేస్తాడు, పర్ఫెక్ట్గా పని అడుగుతాడు. ఈ పర్ఫెక్ట్గా పని అడగటాన్ని యాక్సెప్ట్ చేయలేక కొంతమంది ఫ్యాకల్టీ వెళ్ళిపోతారు. తనేమి ఫ్యాకల్టీ అనగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండటానికి లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లీవ్ లెటరు కుదరదు. ఖచ్చితంగా సిలబస్, ఆ సిస్టము స్ట్రిక్ట్గా ఉంటాడు. షూటింగ్లో సినిమాలో కనుక ఎలా టైమింగ్ మెయింటైన్ చేస్తాడు, ఇక్కడ కూడా టైమింగ్ మెయింటైన్ చేసి వైస్ ఛాన్సలర్ తను ఆ స్ట్రిక్ట్నెస్ని, ఆ డిసిప్లిన్ని భరించలేక వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. జీతాలు లేక ఎవరు లేట్ అవుతుంది, లేదా జీతాలు తక్కువ ఇస్తున్నారు అనే మాట మీరు ఎవరు వెళ్ళరు.
అది మోహన్ బాబు కాలేజీలో చరిత్రలో ఉండదు. అది ఎవరో పిచ్చనా కొడుకులు ఏదో వాగితే వాడెవడో కూర్చొని వాడెవడో ఏబిఎఫ్ ఏదో వాడిని ఎవడో కూర్చోబెట్టేసేసి వాడు ఒక పెద్ద వాగు సన్నాసి వాగుడు వాగుతాడు. వాడికి ఏం తెలుసు అని ఎవరు వాడి తోటి ఎవరన్నా పేరెంట్స్ కూర్చోబెట్టి మాట్లాడించాలి కదా. పేరెంట్స్ ఎవరు లేరు, ఆర్టిఫిషియల్ పేరెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురు తయారు చేసి అక్కడ ఏదో బీడింగ్లో ఒక ఇంటర్వ్యూ చేసి ఈ పేరెంట్స్ ఇవాళ 3,000 మంది స్టూడెంట్స్ అవుతున్నారు. బుద్ధి ఉండాలి కదా వీళ్ళకి. 3,000 ఈ చిల్లర డబ్బుల కోసం అని దీంతో పెడితే మోహన్ బాబు దాని మీద పెడితే వైరల్ అవుద్ది, వైరల్ అయితే కొంచెం వ్యూవర్షిప్ పెరుగుద్ది, మన 4 రూపాయలు డబ్బులు వస్తాయని ఈ కూలికి విషయం తాగే కుక్కర్లాగా ఈ చిల్లర డబ్బుల కోసం ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పనులు తప్పితే ఇంకోటి కాదు. మోహన్ బాబు ఈజ్ నాట్ ఫర్ మనీ. మనీ కోసం చేయాల్సిన వాడేది అన్నీ వదులుకుని కూర్చోడు ఇక్కడ. నాకు మొదలు మా మనస్తత్వం తెలుసు. హెల్పింగ్ హ్యాండ్ 10 మందికి హెల్ప్ చేసే హ్యాండే కానీ 10 మంది దోచుకునే మనిషి కాదు. అలాంటి వాడు కానే కాదు, ఎప్పటికీ కాదు. మోహన్ బాబు అనేవాడు బతికుండగా అతని కంఠంలో ఊపిరుండగా ఖచ్చితంగా ఇలాంటివి జరగవు. నేను అందుకని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎవరికైనా సరే, వాళ్ళ ఛానల్కి కానీ ఎవరికైనా సరే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మోహన్ బాబు అవసరంలా నా దగ్గర నా దగ్గర తీసుకురండి, నేను వస్తాను. కావాలంటే కూర్చొని మాట్లాడదాం, నిదానాలు తెరు. మోహన్ బాబు తప్పు అయితే నేను తీసుకొస్తా మోహన్ బాబు నలుగురు ముందుకి, నేను తీసుకొస్తా. బాబు నువ్వు రా, నీ తప్పు ఉంది ఇక్కడ రా, నేను తీసుకొచ్చి నిలబెడతా మోహన్ బాబు. ఏం మాట్లాడతారు పిచ్చి. ఎవరి మీద పడితే ఇది పడితే ఎలా పడితే మోహన్ బాబు కోపడతాడు, ఒప్పుకుంటాం. బౌన్సర్స్ కొట్టడం ఏంటి? బౌన్సర్స్ కాదు వాళ్ళు, సెక్యూరిటీ. ఏ కాలేజీలోనూ సెక్యూరిటీ ఉంటారు. మా సెక్యూరిటీ ఉండబట్టే అంత డిసిప్లిన్ కాలేజీలో. మాట వెళ్తే బయటికి వెళ్ళి గేట్ తెచ్చుకుని బయటికి వెళ్ళి సిగరెట్లు తాగి రావడం కుదరదు అక్కడ. కాలేజీలో కాంపౌండ్ దాటి వెళ్ళలేదు. కాలేజ్ అయిపోయేదా, కాలేజ్ స్టార్టింగ్ నుంచి అయ్యేదాకా ఇవన్నీ భరించలేక కొంతమంది చేరిపోతారు. ముందుగా పెద్దల కోరిక మీద చేరినాక ఈ పిల్లలు కొంతమంది అందరూ కాదు 1% వీళ్ళు బయటికి వెళ్ళి చిల్లర వేషాలు వేయడానికి అలౌడ్ కాదు అక్కడ. మధ్యాహ్నం భోజనాన్ని బయటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి బయటికి? రూల్ అది. మీకు బిగినింగ్లో చెప్తారు రూలు. మీరు బయటికి వెళ్ళడానికి లేదు, లంచ్కి కూడా బయటికి వెళ్ళడానికి లేదు. ఇక్కడే కాంపౌండ్ లోపలే. కాంపౌండ్ బ్రహ్మాండమైన కాంపౌండ్. దాని ఎన్విరాన్మెంట్ ఈ చుట్టుపక్కల ఏ కాలేజీకి లేదు. అంతటి మహత్తరమైన ఎన్విరాన్మెంట్, బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంట్. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. మీకు లేని సౌకర్యం అంటూ లేదు. మీరు బయటికి వెళ్ళాల్సి కాలేజీ టైం అయినాక వెళ్ళాలి. బస్సులు తక్కువ అంటారు, బుద్ధి లేని మాట. బస్సులు తక్కువ ఏంటి? కాలేజీ తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే నోరు పూసుకు కూర్చోవాలి. కాలేజీ వదలగానే బస్సులు అన్నీ వరుసగా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, బస్సు నిండిపోద్ది. ఆ బస్సు మొదలుతుంటే లేదు మేము అది గబుక్కుని ఎక్కుతారు స్టూడెంట్స్ నార్మల్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నారు, మేము ఎక్కేస్తాను. ఓవర్లోడ్ ఫుల్గా ఉన్నా కూడా ఎక్కుతారు. దిగిపోండి అని అనలేరు కదా. సరే వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారని ఎక్కేస్తారు. అది కొంచెం ఓవర్లోడ్గా ఉంటుంది. ఎక్కువ మంది ఎక్కుతారు. ముందు బస్సులో వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరికి ఆత్రమే కదా. కాలేజ్ అవ్వగానే ముందు బస్సులో వెళ్ళిపోవాలని. సో నెక్స్ట్ బస్సు రెడీగా ఉంటుంది, కానీ దానికన్నా దీన్ని ఎక్కేస్తారు. ఇది బస్సు ఓవర్లోడ్, తక్కువ బస్సులు ఉన్నాయి. బుద్ధి లేకుండా మాట్లాడతారు ఏంటి? తక్కువ బస్సులు ఏంటి? అందరికీ అవసరమైన బస్సులు ఉన్నాయి. ఎవరు ఒక్కోసారి ఉంటుంది, పిల్లలు హడావిడిగా ఎక్కుతారు, కొంతమంది ఆగరు ఎక్కేస్తారు. సో అలా జరుగుతూ ఉంటాయి. దానికి బస్సులు తక్కువ అని అంటే చిల్లర మాటల్లో ఒక రీజన్ లెస్, ఒక అర్థం పర్థం లేని విమర్శలు తప్పితే రీజన్ లేదు. ఛాలెంజ్ అది మోహన్ బాబు విషయంలో ఇవన్నీ తప్పుడు కోతలు. మోహన్ బాబు ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీలో ఉన్నారా, వైసీపీలో ఉన్నారా? ఏ పార్టీలు లేడు, ఏ పార్టీకి లేడు, రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కానీ విష్ణు జగన్మోహన్ రెడ్డికి బావ అంతే, బంధువు. విష్ణు కూడా రాజకీయాలకు లేడు, రాజకీయాలకు సంబంధం లేదు కదా. బంధువు, వాళ్ళ బంధువు అంతే. రాజకీయాలు అతనేం పార్టీ తరఫున ప్రచారానికి కానీ పార్టీ తరఫున ఏ కార్యక్రమానికి కానీ ఏనాడు విష్ణు వెళ్ళింది లేదు. మోహన్ బాబు గతంలో వెళ్ళాడు. ఇప్పుడు మోహన్ బాబు ఈ యూనివర్సిటీ వచ్చిన కానీ తను ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్ అయ్యాడో, తను ఎప్పుడైతే కులపతి అయ్యాడో అప్పటి నుంచి ఇది ఒక దైవ కార్యం కింద పెట్టుకున్నాడు. దాన్ని సిన్సియర్గా నేను 2 సార్లు చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. నేను ప్రతిసారి ఎప్పుడు క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాను. నాకు తనకున్న బంధం మీద అనేక సార్లు నేను కాలేజీకి వెళ్తాను. కానీ ఎప్పుడైనా నేను ఒకసారి రెగ్యులర్ కాబట్టి ఎప్పుడు ఎవరినైనా రికమెండ్ చేస్తే పేదలకి నేను రికమెండ్ చేసినా ఎవరో డబ్బులు కట్టుకోలేక మంచి మార్కులు వచ్చి చదువుకోవడానికి డబ్బులు లేక ఉన్న పిల్లలకి నేను రికమెండ్ చేస్తాను. రికమెండ్ చేస్తే ఇంతవరకు ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాలు ఏనాడు కూడా పేదవాళ్ళని కరెక్ట్గా చెక్ చేసి నిజం పేదవాడు ఇమ్మీడియట్గా ఫ్రీ దీంట్లో ఇచ్చేస్తాడు. అలాంటి వాడిని పట్టుకుని డబ్బుల కోసం అంత నీచానికి ఎప్పుడు మోహన్ బాబు దిగజారుడు. డబ్బుల కోసం డ్రెస్సులు అంటారు. డ్రెస్సులు బుద్ధి ఉన్న వాళ్ళకి మాట్లాడటానికి దేశం మొత్తం మీద బస్సులు ఎందుకని డ్రెస్సులు ఎందుకని స్కూల్లోనే కొనాలి, కాలేజీలో కొనాలి ఎందుకు అంటున్నారు?
దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే నిన్ను కొనుక్కోమంటాం, ఈ కలర్ డ్రెస్సు నేను కొనుక్కోమంటాం. డబ్బు ఉన్నవాడు ఉలెన్లో కొంటాడు, ఇంకొకటి టెరికాటన్లో కొంటాడు, మరొకడు కాటన్లో కొనుక్కుంటాడు. ఈ యూనిఫామిటీ దెబ్బతింటుంది, యూనిఫామిటీ కరెక్ట్గా ఉండదు. కనుక యూనిఫామ్ అనే దాని అర్థమే తేడా లేకుండా, ఎవరికి పెద్ద చిన్న డబ్బునోడు లేనోడు ఈ తేడా లేకుండా అందరూ ఒకే టైప్ ఆఫ్ డ్రెస్ ఉండాలని చేస్తాను. నేను కొనుక్కోమంటే నువ్వు ఒక లైట్ కలర్ కొంటాడు, ఒక డార్క్ కలర్ కొంటాడు, అది బ్రౌనే ఇది బ్రౌనే అంటాడు, రకరకాల వేరియేషన్ కనపడదు. అందుకని ఎప్పుడు కూడా స్కూల్స్లో కాలేజీలో ఈ దేశం మొత్తం మీద యూనిఫామ్ అన్నదాన్ని ఒకే యూనిఫామ్ ఒకే చోట స్కూల్లోనే అమ్ముతారు, లేకపోతే ఒక కొట్టు ఒక షాప్ చెప్తారు అక్కడే వాడు. అంతేగాని ఎవరు పడితే వాడు కొనుక్కోమంటారు, అక్కడే కొనమంటున్నారు. ఆ రేటుకి అదే క్లాత్ బయట రేటుకి కంపేర్ చేసి చెప్పమానండి. ఆ బట్టల మీద రూపాయి సంపాదించిన కర్మ మోహన్ బాబుకి ఏంటి, అంత చిల్లర బుద్ధి కాదు మోహన్ బాబుది. పిల్లలు యూనిఫామ్ మీద ఎంత వస్తాయి మొత్తం మీద తేడా వస్తాయి, 1 లక్ష రూపాయలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి, ఆ 2 లక్షలు కక్కుర్తి పడాల్సిన కర్మ మోహన్ బాబుకి లేదు. మోహన్ బాబు సంపాదించి డబ్బంతా అక్కడ పెట్టుకున్నాడు. బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. వాళ్ళ బుద్ధులు వాళ్ళ కకృతి బుద్ధులు ఉంటాయి కనుక వాళ్ళు ఈ ఛానల్స్ కూడా దీని గురించి ప్రాపర్టీ నిజాలు తెలుసుకుని కాస్త ఎథిక్స్ ఉండాలి. మన నిజాలు తెలుసుకుని మంచి చెడు తెలుసుకుని మాట్లాడాలి. మోసేయటమేనా బుద్ధి ఉండాలి కదా.